హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నాను. అయితే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఏంటంటే నేను నా వీడియోస్కి ఎలా తమ్నెల్ క్రియేట్ చేసుకుంటాను అనేది మీకైతే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఏ యాప్లో నేను చేసుకుంటాను, అలాగే ఎలా చేస్తాను సింపుల్గా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లాస్ట్ వరకు చూడండి. మీరు ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎలా తమ్నెల్ క్రియేట్ చేసుకుంటాను, ఏ యాప్లో చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసినట్లయితే అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాలా మంచి యూస్ఫుల్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేనైతే ఇప్పుడు యూట్యూబ్ తమ్నెల్ వచ్చేసి పిక్సెల్ యాప్లో ఎడిట్ చేసుకుంటాను. పిక్సెల్ యాప్ ఓపెన్ చేయగానే మన రైట్ సైడ్లో 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే ఇమేజ్ సైజ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు కస్టమర్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే యూట్యూబ్ తమ్నెల్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఓకే అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్ ఇమేజ్ సైజ్ సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇన్షాట్లోకి వెళ్ళేసి ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవడం కోసం అయితే మనం ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. మనమైతే ఏవైతే మన తమ్నెల్కి దగ్గర ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, అది మనకి ఏదైతే కావాలో ఇమేజెస్ అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కింద ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఏంటంటే మనము కట్అవుట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఓకే నొక్కేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ న్యూ యాప్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనం ఇంకొక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకైతే ఎన్ని ఇమేజెస్ కావాలని కూడా అన్ని ఇమేజెస్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. సేమ్ ఇంకొక ఇమేజ్ నేను సెలెక్ట్ చేసుకొని సేమ్ మళ్ళీ కట్అవుట్ అనే చూసారుగా ఆప్షన్ని క్లిక్ చేసి రైట్ మీద క్లిక్ చేయగానే మనకైతే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. దీన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని ఇమేజెస్ కావాలని కూడా అన్ని ఇమేజెస్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని మనం తమ్నెల్ పెట్టుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఫొటోస్ కావాలనుకుంటే సేమ్ అలాగే మళ్ళీ మనం ఇక్కడ కింద ఆప్షన్స్ కనిపిస్తాయి. అక్కడ కట్అవుట్ ఆప్షన్ క్లిక్ చేసుకుని దాన్ని సేవ్ చేసుకుంటే గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతాయి. మనం నేనైతే పిక్సెల్ యాప్కి వచ్చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడైతే ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేయగానే మనకైతే మనం ఇంతకుముందు సేవ్ చేసుకున్న ఇమేజెస్ మాత్రం కనిపిస్తాయి. ఇప్పుడు దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని మనకి ఎంతవరకు అవసరం వరకు క్రాప్ చేసుకోవాలి. ఇది పెద్దగా ఉంటే మనకు ఫొటోస్తోనే మొత్తం ఇది ఇమేజ్ అంతా నిండిపోతుంది. కాబట్టి మనం ఎంతవరకు అయితే అవసరం ఉంటుందో అంతవరకు అయితే నేను చూసాను క్రాప్ చేసుకొని సెలెక్ట్ చేసుకుని దాని మీద రైట్ సైడ్ 3 డాట్స్ మీద కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీద క్లిక్ చేయగానే అయితే ఫోటో లాక్ అయిపోతుంది, లేకపోతే అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేయగానే మనకు మళ్ళీ ఇమేజెస్ వస్తాయి. మనం సేవ్ చేసినట్టు ఇమేజెస్ మీద ఇది కూడా సేమ్ సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇది కూడా క్రాప్ చేసుకొని అలాగే మనకి ఎక్కడైతే కావాలో అక్కడ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మన రైట్ సైడ్లో 3 డాట్స్ ఉంటాయి కదా, దానికి కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సేమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే లాక్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఫోటోని లాక్ వేసామంటే ఫోటో అటు ఇటు కదలేదు. ఎందుకంటే మనం టెక్స్ట్ చేసేటప్పుడు ఫోటో అటు ఇటు కదిలితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో నెక్స్ట్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ అనేది టైప్ చేసుకోవాలి. అక్కడ ఉన్న టెక్స్ట్ ఎడిట్ చేసేసి ఇప్పుడు మనకి ఏదైతే తమ్నెల్లో పెట్టాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ అక్కడ టైప్ చేసుకోవాలి. నేను ఆటోమేటిక్ ఇంగ్లీష్లో టైప్ చేస్తే అక్కడ తెలుగులో వచ్చేస్తుంది టెక్స్ట్. నేను పిల్లలతో కలిసి సరదాగా కాసేపు అంటే నేను టెక్స్ట్ ఎగ్జిబిషన్కి అనేది నేను ఎగ్జిబిషన్ వెళ్ళామనేది నా టైటిల్. అక్కడ సరిపోవట్లేదు అన్నట్టు, చాలా పెద్దగా లెంత్గా అయిపోతుంది. కాబట్టి దాన్ని కొంచెం నేను కట్ చేసుకొని చిన్నగా పెట్టాలనుకుంటున్నాను. సో అది అక్కడికి నేను దాన్ని తీసేస్తున్నాను. ఓన్లీ పిల్లలతో కలిసి సరదాగా అనే మట్టుకు మాత్రం ఉంచుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని మనం ఓకే మీద క్లిక్ చేసేసి చూసారు కదా వచ్చేసింది. దీన్ని మనం ఏంటంటే ఎక్కడైతే సెట్ చేసుకోవాలో అక్కడ సెట్ చేసుకోవాలి. మనకి ఎటువైపు పెట్టుకుంటే నీట్గా లుకింగ్గా కనిపిస్తుంది అక్కడ మనం సెలెక్ట్ చేసుకుని దాన్ని ఇప్పుడైతే మనం కింద రైట్ సైడ్ ఏ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అక్కడ మనకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. నేనైతే
కలర్, దానికి కలర్ సెట్ చేసుకోవాలి. నేనైతే కలర్ సెట్ చేసుకుంటాను. కావాలంటే దీన్ని సైజు కూడా ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అక్కడ సైజ్ టీ సైజ్ అనేది మనం దాని మీద క్లిక్ చేయగానే మనకు సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాని పక్కనే కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అక్కడ మనం టెక్స్ట్ చేసుకున్నటువంటి దాని మీద కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మనకి ఎంతైతే కలర్ ఏదైతే కావాలో అది కలర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, రైట్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనమైతే ఫాంట్ ఏదైనా కావాలనుకుంటే ఫాంట్ పెట్టుకోవచ్చు. అలాగే సైజు నేను ఇక్కడ స్టైల్ కూడా చేంజ్ చేసుకున్నాను. అలాగే స్ట్రోక్ కూడా నేను దానికి ఇవ్వాలనుకుంటున్నాను. పిల్లలతో సరదాగా దగ్గర ఎల్లో కలర్కి మనకి ఏదైతే కలర్ చాలా లుకింగ్గా ఉంటుందో అక్కడ స్ట్రోక్ ఇంక్రీజ్ చేసుకోవాలి. అక్కడ ఎంత కావాలంటే స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు. చాలా ఎక్కువగా ఉన్నా కూడా అదే కనిపిస్తుంది. ఆ తర్వాత దాన్ని మనము ఎక్కడైతే పెట్టాలో అక్కడ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో రకం కూడా మన ఇక్కడ స్టైల్స్ ఉంటుంది. కింద ఏ బటన్ ఏ మీద క్లిక్ చేయగానే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ స్టైల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ కొన్ని డిఫాల్ట్గా కొన్ని ఫాంట్స్ ఉన్నాయి. ఆ ఫాంట్స్ని క్లిక్ చేస్తే మనకు అక్కడ డిఫరెంట్గా అక్కడ ఫాంట్స్ అనేది చూపిస్తుంది. మనకి ఏ ఫాంట్ అయితే నచ్చుతుందో ఆ ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. చూస్తారు కదా పిల్లలతో కలిసి ఫాంట్ ఎంత నీట్గా అనిపిస్తే అంత బాగుంటుంది. నెక్స్ట్ చూసారు కదా మనకి ఏ ఫాంట్ అయితే నచ్చుతుందో ఆ ఫాంట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మై స్టైల్స్ ఉంటాయి కదా, అక్కడ మనం గూగుల్లో డౌన్లోడ్ చేసుకునేవి కాస్త అక్కడ మై స్టైల్స్లో ఉంటాయి. నేనేం డౌన్లోడ్ చేసుకోలేదు. డిఫాల్ట్గా అక్కడ ఉన్న ఫాంట్స్ మాత్రమే నేను పెట్టుకుంటున్నాను. సేమ్ మళ్ళీ ఇప్పుడు ఫాంట్ ముందు ఇది ఈ విధంగా కూడా నేను చెప్తున్నాను. సేమ్ మళ్ళీ డిఫాల్ట్గా ఉన్న ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీటికి కూడా కొంచెం కలర్ మనకు డార్క్ ఆర్ లెఫ్ట్ ఏ కలర్ అయితే ఆ కలర్ మనము సేమ్ వీటి కలర్ అనేది సెట్ చేసుకున్న తర్వాత వీటికి కూడా స్ట్రోక్ అనేది మనము సెట్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఇక్కడ ఇంకొక టెక్స్ట్ న్యూ టెక్స్ట్ మీద క్లిక్ చేసి పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ అక్కడ మనకు నెక్స్ట్ ఇంకా మనం అలాగే కంటిన్యూ చేయాలి. ఈవినింగ్ టైంలో అక్కడ పిల్లలతో కలిసి సరదాగా అని టైప్ చేసాం కదా, ఇప్పుడు దీనికి కంటిన్యూషన్గా ఈవినింగ్ టైంలో అని టెక్స్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఓకే చేసేసి వీటి కూడా సేమ్ మనం స్టైల్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను పిల్లలతో కూడా సరదాగా అనేది నేనైతే లాక్ చేసుకోలేదు, ఎందుకంటే అటు కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి నాకు అనుకూలంగా ఉండాలని నేనైతే ఇప్పుడు సేమ్ లెఫ్ట్ సైడ్లో కింద ఏ అనే బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ స్టైల్స్ చూపిస్తుంది. సేమ్ స్టైల్స్ మీద క్లిక్ చేయగానే బ్రౌజ్ ఉంటుంది. బ్రౌజ్ మీద క్లిక్ చేయగానే డిఫాల్ట్గా కొన్ని ఫాంట్స్ అయితే ఉంటాయి. ఆ ఫాంట్స్ మీద క్లిక్ చేసుకొని ఓకే చేసిన తర్వాత మనకైతే మళ్ళీ కలర్ ఆప్షన్స్ చూపిస్తుంది. మనకి ఏదైతే కలర్ లుకింగ్గా అనిపిస్తుందో ఆ బ్యాక్గ్రౌండ్కు దగ్గర ఎక్స్పోజ్ అవుతుందో ఆ కలర్ను మాత్రమే మనము సెలెక్ట్ చేసుకోవాలి. చూస్తారు కదా, నేనైతే ఇక్కడ ఏదైతే ఎక్కువగా బ్యాక్గ్రౌండ్కి ఎక్స్పోజ్ అవుతుందో ఆ కలర్ మాత్రమే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూసాను ఒకసారి వైట్ పెడితే బాగుంటుంది చూసిన తర్వాత ఇక్కడ సేమ్ మళ్ళీ సైజ్ ఇమేజ్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకున్నాను. అలాగే ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్ట్రోక్ అనేది ఇచ్చుకుంటున్నాను. స్ట్రోక్ ఎక్కువ అయితే కూడా అది అంతగా మంచిగా అనిపించదు. ఆ తర్వాత అక్కడ కలర్ మనకంత మంచిగా అనిపించట్లేదని నేను మళ్ళీ కలర్ ఆప్షన్లోకి వచ్చేసి వేరే కలర్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే మన ఎన్ని టైమ్స్ మనకు ఏ కలర్ లుకింగ్ ఉంటుందో ఆ కలర్ వచ్చే వరకు మన బాగున్నది అనిపించే వరకు అయితే మన కలర్స్ మార్చుకోవచ్చు, అదేముండదు. లాక్ చేసుకోలే కాబట్టి ఇప్పుడు ఈవినింగ్ టైంలో అని అయితే నేను అక్కడ ఓకే చేసేసాను. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకా మనకు పిల్లలతో కలిసి సరదాగా ఈవినింగ్ టైంలో ఎగ్జిబిషన్ అనేది కంటిన్యూషన్ ఎండ్. ఆ తర్వాత సేమ్ న్యూ టెక్స్ట్ మీద క్లిక్ చేసేసి మనం ఏదైతే టైప్ చేయాలనుకుంటే మన టెక్స్ట్ అక్కడ టైప్ చేయాలి. ఎగ్జిబిషన్కి వెళ్ళాము అనేది నేను కంటిన్యూషన్ మొత్తం ఉన్నది థంబ్నెయిల్. ఇప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళాము అనేది
ఓకే చేయాలి. ఆ తర్వాత దీన్ని కూడా సేమ్ స్టైల్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఏ బటన్ మీద క్లిక్ కనిపిస్తుంది మీకు సింబల్ ఏ మీద బ్లూ కొంచెం డార్క్ కనిపిస్తుంది. ఆ బటన్ మీద క్లిక్ చేయగానే స్టైల్స్ కనిపిస్తుంది. మీకు బ్రౌజ్ ఆప్షన్ వస్తుంది. బ్రౌజ్ మీద క్లిక్ చేయగానే డిఫాల్ట్గా కొన్ని ఫాంట్ సైజెస్ వచ్చేస్తాయి. ఆ తర్వాత సేమ్ మళ్ళీ టీ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. మనకి ఎంతైతే సైజ్ అవసరమో అంత ఇంక్రీజ్ చేసేసుకొని రైట్ సింబల్ మీద క్లిక్ చేయగానే ఆ తర్వాత కలర్ ఆప్షన్ కనిపిస్తుంది ఆ పక్కనే. సేమ్ మనకి ఏ కలర్ అయితే అక్కడ ఎక్స్పోజ్ అవుతుందో బ్యాక్గ్రౌండ్కి ఆ కలర్ సేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చూస్తున్నాను ఏదైతే లుకింగ్ అనిపిస్తుందో ఆ కలర్ మాత్రం కొంచెం ఇది మనం యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేయాలంటే కొంచెం పేషెన్స్ అయితే ఇంపార్టెంట్. దీన్ని ఎడిట్ చేయాలంటే ఇక్కడ చూసారు కదా ఎగ్జిబిషన్కి వెళ్ళిన అనేది వచ్చేసి కొంచెం ఆరెంజ్ కలర్లో వచ్చేసి బ్లాక్ కలర్ అయితే నేను స్ట్రోక్ ఇచ్చాను. ఇప్పుడు దాన్ని లాక్ చేసుకొని దీన్ని రైట్ సైడ్లో 3 డాట్స్ ఉంటాయి కదా, డాట్స్ మీద క్లిక్ చేయగానే ఎక్స్పోర్ట్ ఇమేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకైతే మనం ఎడిట్ చేసిన థంబ్నెయిల్ వచ్చేసి గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. నేను ఎలా థంబ్నెయిల్ ఎడిట్ చేసుకున్నానో నా స్టైల్లో నేను చూపించాను అనుకుంటున్నాను. నేను నాకు చెప్పే విధంగా మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి. నేను వచ్చేసి ఆల్బమ్లోకి వచ్చేసి చూసారు కదా గ్యాలరీలో సేవ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.